హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన దిట్ట ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు లేరు అంటే అతిశయోక్తి లేదు. నిందలు వేసేది ఈయనే, ఆ నిందలను కంటిన్యూ చేసేది కూడా ఈయనే. గత ప్రభుత్వం చేసిన అవినీతి గురించి మాట్లాడేది ఈయనే, ఆ ప్రభుత్వం చేసిన పనులను కంటిన్యూ చేసేది ఈయన గారి. ఈరోజు గత ప్రభుత్వం చేసిన అనేక పనులను ఈయన కంటిన్యూ చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సికి ఒప్పందం గురించి గత 5 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ పార్టీపై ఎన్ని ఆరోపణలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎల్లో మీడియా పనిగట్టుకుని కథనాలు రాస్తూ ఎక్కడ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ పవర్ ప్రాజెక్టుతో ఒప్పందాలు చేసుకుని 30 సంవత్సరాలు ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఆదాయం వచ్చే పని చేస్తే దాన్ని కూడా తప్పుబట్టి ₹2.49 ఒక యూనిట్ ధర విద్యుత్తుకు కొనుగోలు చేసి రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్తు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానిపైన కూడా అవినీతి మరకలు అంటగట్టి ఈరోజు అదే సికి ఒప్పందాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈయన చెప్పకనే పరోక్షంగా ప్రశంసలు అందిస్తున్నట్లే కదా అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. సికి ఒప్పందంపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఎల్లో మీడియా మరియు పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నిన్న సికి ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నట్లు ఒప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశంసించినట్లే కదా, వాళ్ళు చేసిన పని మంచిది అని మీరు చెప్పినట్లే కదా. మరి సికి ఒప్పందం గురించి మీరు ఎందుకు ఆరోపణలు చేశారు? దీనిపైన మీరు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పగలరా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. 9 నెలల్లో విద్యుత్ రంగాన్ని మీరు గాడిలో పెట్టాను అని మీరు నిన్న చెప్తున్నారు. విద్యుత్ రంగంలో మీరు ఏ సంస్కరణలు తీసుకొచ్చారు, ఎలా మీరు విద్యుత్ రంగాన్ని గాడిలోకి పెట్టారో రాష్ట్ర ప్రజలకు వివరించగలరా? మీరు ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచను, నేను భవిష్యత్తులో పెంచను అని మీరు అంటున్నారే. 15,000 కోట్లు ప్రజలపై భారం వేసింది మీరు నిజమా కాదా ఒప్పుకోవాలి. 15,000 కోట్ల భారం ఈరోజు ప్రజలు భరిస్తున్నది వాస్తవమా కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ట్రోప్ ఛార్జీలు, ఎఫ్ఈపీఏ ఛార్జీల రూపంలో వసూలు చేసింది నిజం. కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 దఫాలుగా మీరు విద్యుత్ ఛార్జీలను పెంచి 15,000 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారం వేసి ఈరోజు ₹800 కరెంటు బిల్లు వచ్చే ఒక మధ్యతరగతి పేదవాడికి అందులో సగం బిల్లు ట్రోప్ ఛార్జీలు, ఎఫ్ఈపీఏ ఛార్జీలు, ఇతర ఛార్జీలే ఉన్నాయి. అంటే వాడు కాల్చే యూనిట్ల కన్నా సగం మీరేసే ఛార్జీల భారాన్నే భరిస్తున్నాడు. అది వాస్తవమా కాదా మీరే చెప్పండి. ఈరోజు కరెంటు ఛార్జీలు అమాంతం ప్రజలకు పెంచారా లేదా అన్నది మీరు క్లారిఫై చేయాలి. సికి ఒప్పందంపై మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమా కాదా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి, మీరు సమాధానం చెప్పాలి. దీన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు విమర్శలు చేశారు అనేది ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి, లేకపోతే క్షమాపణ బేషరతుగా చెప్పాలి. మేము మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు, మేము ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసాము, నిందలేసేసాము, మేము క్షమాపణ చెబుతున్నాము అని చెప్పాలి. 32,000 కోట్లు గత ప్రభుత్వంలో వడ్డింపులు వడ్డించారా? ₹5.16 నుండి ₹4.80 మేము యూనిట్ ధర ఉండేటట్లు మేము ప్రణాళికలు రచిస్తాము అని అంటున్నారు. వచ్చే 4 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచము అని అంటున్నారు. ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీల మాట ఏంటి? ఇప్పుడు 15,000 కోట్లు ప్రజలపై వేసిన భారం మాట ఏంటి? ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుని రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తేనే మీరు తప్పుపట్టారే. ఈరోజు మళ్ళీ అది సికి ఒప్పందాన్ని కంటిన్యూ చేయటం మీరు అబద్ధాలు చెప్పినట్లు కదా. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తున్నారు అంటే
గత ప్రభుత్వాన్ని మీరు ప్రశంసించినట్లు కాదా? గత ప్రభుత్వం యొక్క పథకాలను కానీ లేకపోతే గత ప్రభుత్వంలో చేసిన పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళు చేసింది మంచి పనులేనని పరోక్షంగా వాటిని కంటిన్యూ చేస్తున్నారు అనే కదా అర్థం. సెకీ ఒప్పందం విషయంలో కూడా ఇదే జరిగింది. సెకీ ఒప్పందం విషయంలో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవాలు. ₹2.49 30 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెంచుకు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఇదే కన్ఫామ్ చేసింది. గత ప్రభుత్వంలో ఏ తప్పు జరగలేదు కాబట్టి సెకీ ఒప్పందాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అని విద్యుత్ నియంత్రణ మండలి కూడా కన్ఫామ్ చేసిన తర్వాతే మీరు సెకీ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తున్నారు అనేది వాస్తవం.